Hi guys, welcome back to our channel Neelu's Home and Interiors. This is Venkat Krishna, interior designer. ఈ రోజు మనం అమీన్పూర్లోని ఒక 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్ వీడియో చూడబోతున్నాం అండి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. ఇది 1100 SFT ఏరియా కలిగింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఇది చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ యొక్క మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఇక్కడ చూసుకుంటే మనం షూ ర్యాక్ మీద చూసుకుంటే లోవర్స్ డిజైన్ ఇచ్చి అక్కడ మనం బోర్డ్ అనేది పెట్టడం జరిగింది, నేమ్ బోర్డు. అండ్ బాటంలో వచ్చేసి ఇట్లా షూ ర్యాక్ చేసాం, ఎల్ షేప్ షూ ర్యాక్. ఇక్కడ ఓపెన్ స్టోరేజ్ కూడా ఇచ్చాం. అండ్ మెయిన్ డోర్ ఆర్చ్ చూసుకుంటే ఇలా ఇచ్చామండి, ఫుల్ ప్యానలింగ్ ఇచ్చాం, టాప్ వర్క్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బ్రాస్ ఐటమ్స్ కస్టమర్ తెచ్చుకున్నారనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం ఎంట్రన్స్లోకి ఎంటర్ అయ్యాక లివింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఈ లివింగ్ రూమ్లో ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి. ఇక్కడ ఒక ఫ్యాన్, ఒక జూమర్కి ప్రొవిజన్ ఇచ్చాము, ప్రొఫైల్ లైటింగ్ అండ్ సీలింగ్ లైట్స్ ప్రొవిజన్ అనేవి ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ మనం ఒక టీవీ యూనిట్ చేసాము. ఇది వచ్చేసి ఈస్ట్ వాల్ మీద చేసాము. ఈ టీవీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ గ్లాస్ బాక్స్ విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్ అని ఇచ్చామండి. అండ్ మనం టీవీ బ్యాక్ ప్యానల్ చూసుకుంటే ఇక్కడ గ్రే అండ్ వుడ్ కలర్ ర్యాఫ్టర్స్లో ఇక్కడ మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఈ ఫ్రంట్ టీవీ ప్యానల్ చూసుకుంటే మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్లో కూడా మనం గ్లాస్ బాక్స్ ఇచ్చాం అనమాట, డెకరేటివ్ ఐటమ్స్ కోసం. అండ్ బాటంలో స్టోరేజ్ ఈ డిజైన్ ఇచ్చామండి. అండ్ ఇక్కడ కర్వ్ షేప్డ్ మనం బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంటర్ అవ్వగానే మనకి కనిపించేది ఇక్కడ వాల్ అనమాట. ఈ వాల్ మీద ఇలా వాల్ పేపర్ వేసి ఇలా ఆర్చ్ డిజైన్ ఇచ్చామండి. ఇదంతా కూడా లోవర్స్ అండి. అండ్ పైన వచ్చేసి బీమ్ని కవర్ చేస్తూ మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము. ఓవరాల్గా హాల్లో ఇది టీవీ యూనిట్ అండ్ ఈస్ట్ వాల్ అనమాట. ఇక్కడ మనం కార్నర్ యూనిట్ చేసాము, కార్నర్ డిజైన్ బాక్స్ చేసాం అనమాట. ఈ డిజైన్ ఇచ్చాం. నెక్స్ట్ ఇక్కడ నుంచి హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఈ డైనింగ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఇలా ఇచ్చాం అనమాట, విత్ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ ఈ డైనింగ్ ఏరియాలో ఇది కూడా పెద్ద హాలే. ఇక్కడ వచ్చేసి సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము, ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో చాలా లుక్ వచ్చింది. అండ్ ఈ డైనింగ్ ఏరియాలో మనం పూజా మందిరం చేసాం అనమాట. సో పూజా మందిరం చూసుకుంటే ఇది మనకి ఈస్ట్ వాల్కి వచ్చింది. పూజా మందిరం ఫ్రంట్ చూసుకుంటే మొత్తం టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ బ్రాస్ హ్యాండిల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బాటంలో వచ్చేసి స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం ప్రసాదం ప్లాంక్తో. అండ్ మనం ఓపెన్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్లో లార్డ్ వెంకటేశ్వర డిజిటల్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. లెఫ్ట్ రైట్ వచ్చేసి షెల్ఫ్స్ ఇచ్చాము. అండ్ బాటంలో ఇట్లా వైట్ నానో కస్టమర్ వేయించుకున్నారండి ఇక్కడ. ఓవరాల్గా ఇది పూజా మందిరం, సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ చూసుకుంటే క్రాకరీ యూనిట్లో లాఫ్ట్ కూడా ఈ మధ్య ఎక్కువ అడుగుతున్నారండి, స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము. అండ్ ఇక్కడ హెడ్ లెవెల్ బాక్స్ ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా లాంగర్ యూనిట్ ఇచ్చామండి. సో డెకరేటివ్ ఐటమ్స్ ఇందులో పెట్టుకోవచ్చు, క్రాకరీస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము, టాప్లో కింద బాటమ్ కవరేజ్ ఇచ్చాము. నెక్స్ట్ ఇదే డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనం వాష్ బేసిన్ ఏరియా మీన్స్ వ్యానిటీ ఏరియా ఇచ్చాము. సో బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేస్తూ ఇక్కడ వాష్ బేసిన్ కస్టమర్ తెచ్చుకున్నారండి, ఇది సెటప్ అంతా. నెక్స్ట్ ఇక్కడ ఎల్ఈడి టచ్ మిర్రర్ మనం ప్రొవైడ్ చేసాము. ఇలా టచ్ చేస్తే మనకి లైట్ వెలుగుతుంది అనమాట. పైన లాఫ్ట్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ దీని తర్వాత మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇక్కడ చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూసుకుంటే వార్డ్రోబ్ ఇచ్చామండి. ఇక్కడ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము. ఇక్కడ వుడ్ అండ్ ఐవరీ కలర్ కాంబినేషన్ విత్ టీపట్టి డిజైన్తో స్లైడింగ్స్ అనేవి ప్రొవైడ్ చేసాం. పైనుంచి లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాం, దానికి కూడా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ ఈ విండో కింద ఉన్న షెల్ఫ్స్ ఇలా కవర్ చేసాం, డోర్స్ పెట్టేసి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కాట్ కూడా రెడీ చేసాం. ఈ కాట్ హైడ్రాలిక్ కాట్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో కుషన్ హెడ్ బోర్డ్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. అండ్ వాల్ పేపర్ డిజైన్ ప్రొవైడ్ చేసాము. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మనం మొత్తం కూడా ఇది ఫాల్ సీలింగ్ బోర్డ్తోనే, జిప్సమ్ బోర్డ్తోనే డిజైన్ చేసాం. దానికి వుడ్ కలర్ పెయింటింగ్ అనేది ఇవ్వడం వల్ల సేమ్ వుడ్ పెట్టినట్టు లుక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడే మనం డ్రెస్సింగ్ కూడా చేసాం. కాట్ పక్కన ఇక్కడ 3 feet by 7 feet డ్రెస్సింగ్ అనమాట. బాటంలో స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ స్టోరేజ్ ఇలా ఇచ్చాము, మిర్రర్ మీద స్టిక్ చేసాము. అండ్ లోపల కూడా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. ఓవరాల్గా ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం కిచెన్ చూద్దాం రండి. సో
సో ఇందాక డైనింగ్ హాల్లో నుంచి కిచెన్ ఎంట్రన్స్ ఉంటుంది. కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఇక్కడ ఇలా ఆర్చ్ ఇచ్చాం, దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇచ్చాం అనమాట. ఇంతకుముందు ఇది లేదు, సో కస్టమర్ పెట్టించుకున్నారు. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ముందు నుంచి లోవర్స్ డిజైన్ ఇలా ఇచ్చాం, లైటింగ్ ప్రొవిజన్తో సూపర్ లుక్ వచ్చింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట దీనికి. ఈ కిచెన్ ఓపెన్ కిచెన్. సో ఓపెన్ కిచెన్లో బాటమ్ అంతా స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాము. సో ఇందులో ట్యాండమ్ బాస్కెట్ సెటప్ అనేది ఇచ్చామండి. సో మనం 3 సెటప్ ఇక్కడ అండ్ 2 సెటప్ ఇక్కడ ఇచ్చామన్నమాట. పెద్ద పెద్ద ఐటమ్స్ వేసుకోవడానికి ప్లెయిన్ ట్యాండమ్స్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం. ఇది చిమ్నీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆరోకి బాక్స్ ఇచ్చాము. 3 సైడ్ లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము. అండ్ ఆపోజిట్లో చూసుకుంటే కౌంటర్ చూసుకుంటే ఇక్కడ బాటంలో ఎల్ షేప్ కౌంటర్ వచ్చింది. ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేసామండి, ఆనియన్స్ పొటాటోస్ వేసుకోవడానికి. నెక్స్ట్ హెడ్ లెవెల్ బాక్స్ ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ గ్లాస్ డోర్స్తో బ్లాక్ ప్రొఫైల్ బ్లాక్ గ్లాస్ అనమాట ఇదంతా. సో లోపల నుంచి లైటింగ్ ఇవ్వడం వల్ల మనకి ఇలా నీట్గా కనిపిస్తుంది. అదే లైట్ బంద్ చేస్తే ఫుల్ బ్లాక్ అయిపోద్ది. పైన చూసుకుంటే 3 సైడ్ లాఫ్ట్ కవరేజ్ ఇచ్చాము. ఇది ఓవరాల్ కిచెన్ అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము. సింపుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము, నీట్గా ఉంది. అండ్ ఇటువైపు మన ఈస్ట్ వాల్కి వచ్చేసి ఫోల్డింగ్ టేబుల్ కింద ఇచ్చామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుక్ ర్యాక్ ఇచ్చాము స్టోరేజ్లా. నెక్స్ట్ ఇక్కడ వార్డ్రోబ్ ఇచ్చాము. వార్డ్రోబ్ చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్ అనమాట ఇది. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ చూసుకుంటే ఇక్కడ 3 కలర్స్ కాంబినేషన్లో స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము విత్ టీ పట్టి డిజైన్ అనమాట. అండ్ పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇలా ప్రొవైడ్ చేసాం విత్ లైటింగ్ ప్రొవిజన్. అండ్ అటువైపు ఒక మిర్రర్ కూడా ప్రొవైడ్ చేసామండి సింపుల్గా యూజ్ చేసుకోవడానికి. ఓవరాల్గా మనకి ఇది 2 BHK ఇంటీరియర్ అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. దిస్ ఈజ్ వెంకటకృష్ణ, ఇంటీరియర్ డిజైనర్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.